ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, అసలు రాధ శ్రీకృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఈరోజు మనం తెలుసుకుందాం. రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. అది స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా ఉండగా, రాధ లక్ష్మీదేవి అవతారంగా చెప్పబడుతూ ఉంటుంది. కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే. ఇలా కృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నాడు. రాధ మరియు కృష్ణ అనే పదాలలో లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. వారి యొక్క ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం కూడా నిలిచి ఉంటుందనలో ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను బాధించే విషయమే. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి కొన్ని కారణాలు మరియు కొన్ని కథలు ప్రబలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు మరియు రాధ వారి పూర్వ జీవితంలో గోలక్లో నివసించేవారు. కృష్ణుడు తన భార్య వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. ఆ సమయాన రాధ అక్కడ కనిపించలేదు. ఆమె వచ్చి వారిద్దరిని చూసి చాలా బాధపడినది. ఆమె కోపంతో కృష్ణుని దుర్భాషలాడడం మొదలుపెట్టింది. ఈ పరిణామం వీర్జకు నచ్చలేదు. అందుచేత ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుని దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందుతాడు. రాధ కూడా కృష్ణునితో మాట్లాడుటకు సంసిద్ధత వ్యక్తపరచలేదు. తద్వారా రాధాకృష్ణుల మధ్య అగాధం పెరిగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చలించలేదు. చివరకు స్నేహితులు, సన్నిహితులు కూడా రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు. అందులో భాగంగానే శ్రీరాముడు రాధని బుజ్జగించే ప్రయత్నం చేశాడని కూడా భక్తుల యొక్క నమ్మకం. రాధకు శ్రీరాముడు కూడా ఒక శాపాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైనటువంటి శ్రీరాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. మరియు కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను, అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాకంతో తీవ్రంగా బాధపడిన ఎడల కృష్ణుని క్షమించే ఆలోచన కూడా చేయనని పక్షంలో శ్రీరాముని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది. తద్వారా శ్రీరాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని నువ్వు వివాహం చేసుకోలేవు అని శపిస్తాడు. తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభునికి కృతికి సంతానంగా జన్మిస్తుంది. రాధ మరియు కృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది మరియు అందరి హృదయాలను చేరుకుంటుంది. కానీ చివరకు కృష్ణుడు క్రూరుడైన తన సొంత మావయ్య కంసుని చంపే ఉద్దేశంతో ఆ స్థలాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. కర్ణుని చావుకు అనేక కారణాలు అంటారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమకు మధ్య అవాంతరాలు కూడా ఎన్నో. అంతటి దేవుడైనా చివరికి రాధ మనసును గెలవలేకపోవడం శోచనీయం. కానీ దేవుని ప్రతి చర్యకు కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది కదా. మరి రాధ యొక్క వివాహం గురించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. రాధ ఒక వైశ్యరాయుని వివాహం చేసుకుందని నమ్ముతారు. రాధ తాను వివాహం చేసుకున్న ఇంటిలో తన వియుక్త ఆకృతిని అనగా విగ్రహాన్ని స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరుకుందని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాక ఆమె లక్ష్మీదేవి యొక్క అవతారం చాలించిన పిదప తిరిగి తన లోకాన్ని చేరుకుందని కూడా విశ్వసిస్తారు. కానీ మరి ఒక కథ ప్రకారం లక్ష్మీదేవి అంశ రుక్మిణీదేవిగా చెప్తారు. దేవుడు తలుచుకుంటే అవతారాలు కుదవ చెప్పండి. రాధ అభిమన్యుని వివాహం చేసుకున్నట్లు మరో కథ కూడా చెప్తుంది. పెళ్లి చేసుకోవడానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్టు కూడా మరో నమ్మకం ఉంది. ఆమె ఒక గోకాపరి కుమార్తె. అయితే కృష్ణుడు రాజభవనను నిర్మించేవాడు. అందువల్ల వారి వివాహం సాధ్యం కాదని ఆమె బలంగా నమ్మింది. తద్వారా కృష్ణునిపై ప్రేమను దాచి కఠినంగా ప్రవర్తన చేసి దూరం చేసుకుందని కూడా మరి ఒక కథ బలంగా ప్రాచుర్యంలో ఉంది. అలాగే రాధాకృష్ణులు ఒకే ఆత్మతో కూడిన 2 శరీరాలుగా ఉండేవారు. అంతేకాక రాధ కృష్ణుడికి తన ఆత్మబంధువుగా ఉండేది. కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం మరియు అందరి దేవతల వెనుక ఉన్నటువంటి బలమైన శక్తి స్వరూపుడు. అటువంటి సందర్భంలో తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు? భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఈ కథల ద్వారా మనం ఊహించగలం. రాధాకృష్ణుల ప్రేమకు స్వచ్ఛమైన రూపం మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది. మరి తెలుసుకున్నారు కదా రాధాకృష్ణుల వివాహం వెనకాల ఉన్నటువంటి రహస్యాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.